అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది ఉద్యోగపరంగా కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కానీ, ఇది కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మరి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు కాదనట్లేదు. దానివల్ల ఏంటంటే వ్యవసాయదారుడికి ఇప్పుడు సాధారణ చేసే వాళ్ళకి అందరినీ రాష్ట్రం అనేది కుంటుపడుతుంది తప్పితే అందరూ వేస్ట్ పథకాలు పెట్టి జనాలకు ఉపయోగపడే పథకాలు కొన్ని ఉన్నాయి, అవి పెట్టాలి. కానీ అన్నిటి పెట్టి సోమరిపోతం చేస్తున్నారు. ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటువంటి పథకాలు ఉపయోగపడే పథకాలు ఒకటి ఆరోగ్యం నెంబర్ 1, ప్రజలు ఫ్రీ రిమెస్మెంట్ కానీ ఇటువంటి పథకాలు నెంబర్ 1 బాగుంటాయి. అటువంటి పథకాలు ఉంటే బాగుంటాయి. కొన్ని వేస్ట్ పథకాలు ఇచ్చి ఈ 40 సంవత్సరాల వాళ్ళకి, 30 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళని, 20 ఏళ్ళని, బతికించలేదని వీటి మీద ఇసుక మీద వీటన్నిటి మీద ట్యాక్సులు పెంచి ఇవన్నీ చేసి అది దారుణంగా కరెక్ట్ అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంటింటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. కొంతమంది ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి వీళ్ళకి బాగానే ఉంది. మామూలుగా అయితే కొన్ని అనవసరమైన ఖర్చు అది భారం అనేది సామాన్యుడి మీద పడుతుంది. సామాన్యుడి మీద పడుతుంది. మన అమరావతి ట్యాక్స్లు అయితే బాగుంటుంది అనుకున్నారా, లేకపోతే జగన్ గారు 3 ముక్కల ఆట ఏది, ఒక ముక్క ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బాగానే ఉంది. ఏది ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయారు కదా, ఒకసారి కూడా చేయలేకపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది 3 ముక్కల ఆట అనేది ఎవరు నమ్మట్లేదు నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం ప్రకారం. అది ఒక్కటే అమరావతి అయితేనే బాగుంటుంది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించారు కదా, మరి ఇప్పుడు ఎందుకని? 3 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి, 3 ప్లేసులు కూడా ఏది ఒకదానికే ఇది లేదు, ఒకదానికి డెవలప్ చేయడానికే మన దగ్గర పైనుంచి నిధులు తీసుకురావడానికి లేదు, స్కోప్ లేదు. 3 చోట్ల డెవలప్మెంట్ అంటే జనం నమ్మాలి. మీరు అంత ఇంకేం లేదు.